శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ 29వ అధ్యాయము. శత్రుఘ్నుడు ఆ రాత్రి నిద్రించిన వాల్మీకి ఆశ్రమంకు సమీపంలోనే సీతాదేవి ఇతర మునికాంతలు నివసిస్తున్న ఆశ్రమంలో ఉన్నాయి. శత్రుఘ్నుడు వాల్మీకి ఆశ్రమంలో నిద్రించిన రాత్రి అక్కడ సీతాదేవికి నెలలు నిండి 2 మగ శిశువులను ప్రసవించింది. మునికుమారుడు ఆ విషయమును వెంటనే ఆ అర్ధరాత్రి వాల్మీకి తెలియజేశారు. వాల్మీకి చాలా సంతోషించారు. మర్నాడు ఉదయమే వాల్మీకి సీతాదేవి ఉన్న ఆశ్రమానికి తీసుకెళ్లాడు. వాల్మీకి ఆ శిశువులకు భూతబాధను నివారించడానికి రక్షలు కట్టారు. సీతాదేవికి పుట్టిన ఆ 2 పుత్రులు మహాతేజంతో ప్రకాశిస్తున్నారు. మునికుమారులు దర్భలను వేళ్లతో సహా తీసుకుని వచ్చారు. దర్భల వేళ్ల భాగములను లవములు అంటారు. దర్భల కొసల భాగములను కుసములు అంటారు. వాటితో వాల్మీకి ఆ బిడ్డలకు రక్ష చేశారు. అంటే ఆ దర్భలను వారి ఒంటి మీద మార్జనం చేశారు, అంటే తుడిచారు. ముందు పుట్టిన వారికి దర్భకుశలతో మార్జనం చేశారు కాబట్టి అతనికి కుసుడు అనే నామకరణం చేశారు. తరువాత పుట్టిన వాడికి దర్భ మొదళ్లతో అంటే లవములతో మార్జనం చేశారు కాబట్టి లవుడు అనే నామకరణం చేశారు. ఈ ప్రకారంగా వృద్ధ స్త్రీలు ఆ శిశువులకు మార్జనం చేశారు. అప్పటి నుండి సీతాదేవి కుమారులు కుశలవులు అనే పేరుతో పిలువబడ్డారు. శత్రుఘ్నుడు వచ్చి సీతను చూసి బిడ్డలను ఆశీర్వదించాడు. మర్నాడు శత్రుఘ్నుడు వాల్మీకి వద్ద సెలవు తీసుకుని పశ్చిమ దిశగా ప్రయాణమయ్యాడు. 7 రోజులు ప్రయాణం చేసి యమునా తీరం చేరుకున్నాడు. శత్రుఘ్నుడు యమునా తీరంలో గల రిషీశ్వర్ల ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నాడు. చవనుడు మొదలైన మహామునులను కలిసి వారితో అన్ని విషయములను చర్చించాడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ 29వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్.